మంది మాట్లాడాలని నేను ఈరోజు మీడియాని పిలిచానండి. ఇప్పుడు సంధ్యా గారి లాగా కొన్ని వందల మంది మాట్లాడుతున్నారు ఇలాగే. అడిగేవాళ్ళు లేరనా? నేను అడుగుతున్నాను, అడిగేవాళ్ళు లేరనా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఆయన ఫ్యాన్స్ అందరూ ఎదురు మాట్లాడారు. జీవితా రాజశేఖర్ గారి గురించి మాట్లాడితే ఎవరు మాట్లాడలేరని అనుకుంటున్నారేమో. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇక్కడ ఎవరు చూస్తున్న చేతులు గాజులు తొడుకొని కూర్చోలేరు. ఆ విషయం తెలుసుకోవాలి. సంధ్యా గారు, నేను ఇప్పటికి కూడా సంధ్యా గారు అని అంటున్నాను. మీరేంటో, మీ చరిత్ర ఏంటో మీకు తెలుసు. నేను మీలాగా తెలిసిన చరిత్ర గురించి నేను చెప్పదలుచుకోలేదు. నా గురించి నీకేం తెలుసు అని నువ్వు మాట్లాడావు. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రూవ్ వాట్ యూ స్పోక్ నౌ. ఈ సోకాల్ మహా టీవీ కూడా రిలే చేసిన మీకు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. దీనికి సమాధానం వచ్చేంత వరకు నేనైతే నిద్రపోనండి. అదే మెయిన్గా చెప్పడానికి మిమ్మల్ని పిలిచాను. ఇప్పుడు దానితో పాటు అది ఏ కాంటెక్స్ట్లో వచ్చింది? శ్రీరెడ్డి గారికి అసలు ఏం కావాలి? ఆవిడ ఏం అడిగింది? ఏమి ఇవ్వలేదు ఇండస్ట్రీ. ఇంతవరకు నాకు క్లారిటీ రాలేదు. ఎలాగో మిమ్మల్ని అందరినీ కలుస్తున్నాను కదా, ఆవిడకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్న మీడియాని అడుగుదాము. ఆవిడకి యాక్చువల్గా ఏం కావాలి, ఏమి ఇవ్వలేదు, ఏ విధంగా నేను ఆవిడకి సపోర్ట్ చేద్దాము ఒక లేడీగా అని అడుగుదామని నేను అనుకున్నాను. మిమ్మల్ని అందరినీ కలిసాను. మీరు అందరూ నాకు చాలా బాగా తెలుసు కాబట్టి ఎవరైనా నాకు చెప్పగలుగుతారండి ఆవిడకి ఏం కావాలి, ఏమి ఇవ్వలేదు ఇండస్ట్రీ అని? ఎవరన్నా అడుగుతారండి? కరెక్ట్ కదండి. నాకు ఇచ్చిన క్యారెక్టర్, సినిమాలో క్యారెక్టర్స్ ఎలా ఇస్తారండి? సినిమా ఆవిడ ఇప్పుడు చెప్పారు, ఈయన జర్నలిస్ట్ గారు అన్నారు నాకు ఇచ్చిన క్యారెక్టర్ శ్రీరెడ్డి గారికి ఇవ్వలేదు అని చెప్పి. సినిమాలో క్యారెక్టర్స్ ఎలా ఇస్తారండి? సినిమా అనేది ఒక ప్రొడ్యూసరు, సినిమా తీసిన తర్వాత సినిమా ఆడకపోతే ఒక ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి? సినిమా అంటే నేను సినిమా ప్రొడ్యూస్ కూడా చేశాను, అందుకని చెప్తున్నాను. నేను డైరెక్ట్ చేశాను, నేను యాక్ట్ చేశాను, నేను సినిమాలు ప్రొడ్యూస్ చేశాను. సో నాకు రైట్ ఉందండి మాట్లాడడానికి ప్రతి ఒక్కరి గురించి. ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి, ఎంతెంత ఇంట్రెస్ట్లో మేము అప్పులు తీసుకొని సినిమా తీస్తామో, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా ఆడకపోయినప్పుడు ఎన్ని ఆస్తులు మేము అమ్ముకొని అప్పులు కడతాము. సినిమా అనేది ఎంత ఒక పెద్ద బర్డెన్. ఒక ప్రొడ్యూసరో, ఒక డైరెక్టరో, ఒక రైటరో, ఒక కాస్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద హీరోలు ఒక నలుగురు ఉంటారు. ఆ నలుగురు సినిమాలకి 110% మినిమం గ్యారంటీ ఉంటుంది. ఆ నలుగురు సినిమాలు 4 సినిమాలు సంవత్సరానికి తీయలేం. కొన్ని వందల సినిమాలు తీస్తున్నాం. ఈ 100 సినిమాలు సినిమా తీసేటప్పుడు ఆ సినిమాకి ఒక సేలబిలిటీ, ఈ సినిమా తీస్తే ఇన్ని కోట్లు ఖర్చు పెడితే ఈ సినిమాని ఎలా నమ్మగలం, ఆ డబ్బులు రావడానికి ఏ హీరోని పెట్టుకుంటే బాగుంటుంది, ఏ హీరోయిన్ పెట్టుకుంటే బాగుంటుంది, లేకపోతే పలానా క్యారెక్టర్ ఉంటే ఈ క్యారెక్టర్కి ఈ ఆర్టిస్ట్ సూటబిలిటీ ఉందా, ఈ ఆర్టిస్ట్ నటించగలడా, నటించలేదా, ఇలాగ ఎన్నో చూసుకొని కానీ ఒక సినిమా కాస్టింగ్ డిసైడ్ కాదండి. జస్ట్ బికాస్ సినిమా ఆర్టిస్ట్ని అయిపోవాలి అని వచ్చిన ప్రతి ఒక్కరిని సినిమాలో పెట్టుకుని సినిమా తీయలేడు ఏ నిర్మాత కూడా. ఎందుకంటే ఇది ఎవరు ఏ క్లారిటీ ఎక్కడ మాట్లాడలేదు కాబట్టి ప్రజలకు తెలియాలి. అంటే ఈ వచ్చే న్యూస్లన్నీ కూడా వినేసి ఓహో ఇదేనేమో అని అనుకునే పిచ్చి ప్రజలు కూడా చాలా మంది ఉన్నారండి. ఇండస్ట్రీ అనేది ఎంత చీప్ అయిపోయిందంటే ఈ గత వారం రోజుల్లో ప్రతి ఒక్కరు ఏంటి మీ అమ్మాయిని, ఎందుకే నువ్వు మీ అమ్మాయిని యాక్ట్ చేస్తున్నావు సినిమాలో అని అడిగే పరిస్థితికి దిగుజారు. ఈరోజు నా కూతురు యాక్ట్ చేస్తుంది, రేపు నా చిన్న కూతురు కూడా యాక్ట్ చేస్తుంది సినిమాలో. ఆవిడ అంటుంది, సంధ్య అంటుంది, జీవిత గారు ఏదో మొన్న ప్రకటనలో సినిమా ఇండస్ట్రీ చాలా పచ్చగా ఉంది, ఇక్కడ అన్ని మంచిగా జరుగుతున్నాయని నేను చెప్పానన్నది. ఆ ప్రకటన ఎక్కడ? ఏ ప్రకటనలో నేనేం చెప్పాను? అడిగాడు ఆయన మూర్తి గారు ఆవిడ్ని, ఏమంటే ఏ ప్రకటన, ఆ ప్రకటనలో జీవిత గారు ఏం చెప్పారని అడిగాడు ఆయన. నేను ఏ ప్రకటన ఇచ్చాను, ఏం మాట్లాడాను? నాకు గుర్తుంది, నాకు తెలిసి నేను మాట్లాడింది ఒకటే, కాస్టింగ్ కౌచ్ అని అడిగినప్పుడు. కాస్టింగ్ కౌచ్ అంటే ఏంటండి? సినిమాల్లో వేషాలు ఇప్పించడానికి ఒక ఏజెన్సీ పెట్టి వాళ్ళ ద్వారా వస్తున్నారు మీడియేటర్స్, తప్పు అని చెప్తున్నాం. ఈరోజు ఏ ప్రొఫెషన్కి మీడియేటర్స్ లేరు, ఏజెన్సీ లేరు. నా ఇంట్లో ఒక పనమ్మాయిని పెట్టుకోవాలంటే ఒక ఏజెన్సీని కాంటాక్ట్ చేస్తే పనమ్మాయిని పంపిస్తుంది. నాకు ఒక సెక్యూరిటీని పెట్టుకోవాలంటే ఒక ఏజెన్సీని కాంటాక్ట్ చేస్తే సెక్యూరిటీ మ్యాన్ వస్తున్నాడు. నా కూతురికి ట్యూషన్ పెట్టాలంటే ఒక ఏజెన్సీని కాంటాక్ట్ చేస్తే ట్యూషన్ టీచర్ని పంపిస్తున్నారు. అవునా కాదండి? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అవునేనా? ఇప్పుడు అలాగే కదండి సినిమా. ఇప్పుడు సినిమాలో ఒక ఏజెన్సీ ద్వారా వచ్చేవాళ్ళే నటిస్తున్నారా? లేదు కదండి.
బాగా ప్రూవ్ అయిన నటించారు, బాగా నటిస్తారు. ఒక యాడ్లో బాగా నటించింది అమ్మాయి, ఒక వేరే లాంగ్వేజ్లో బాగా నటించింది అమ్మాయి, ఒక స్టేజ్ ప్లేలో బాగా నటించాడు ఈ అబ్బాయి అంటే వాళ్ళని కూడా తీసుకుంటున్నాం సినిమాల్లోకి. ఒక సినిమా తీసేటప్పుడు ఎన్నో క్యారెక్టర్స్ అవసరపడతాయి. ప్రతి క్యారెక్టర్కి వెళ్ళి వెతుక్కోలేము. కాబట్టి ఇవాళ రేపు వచ్చిన ఏజెన్సీని కూడా మనం కాంటాక్ట్ చేసి ఏమండి మాకు ఒక సిస్టర్ క్యారెక్టర్ కావాలి, ఒక బ్రదర్ క్యారెక్టర్ కావాలి, ఒక అమ్మ క్యారెక్టర్ కావాలి, మీ దగ్గర ఉంటే చెప్పండి అని చెప్పి. అంటే నేను ఇది ప్రజలకు తెలియదండి, మీరు ఎవరు కూడా ఈ క్లారిటీ ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలేదు, నేను ఆ క్లారిటీ ఇస్తున్నాను. నేను ఏ ఛానల్ ముందు వెళ్ళి కూర్చొని ఆ ఛానల్ టీఆర్పీ రేట్ పెంచడానికి ఇష్టపడటం లేదండి. అందుకనే నేను పర్సనల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను పిలిచాను. వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. సో ఈ కాస్టింగ్ కౌన్సిల్ అనేవి అలాగే వచ్చాయి, అలాగే అందరం ఎంకరేజ్ చేస్తున్నాం. అలాగని నేను సినిమా ఇండస్ట్రీలో తప్పే జరగటం లేదు, సినిమా ఇండస్ట్రీలో వేషాలు ఇచ్చి మోసం చేయడం అన్నది జరగనే లేదని నేను అనడం లేదు. నేను అడిగేది ఒకటే, ఏ ఇండస్ట్రీలో జరగటం లేదు. ఒక పెద్ద బిల్డింగ్ కడుతుంటే దానికి కూలీలు కావాలంటే అక్కడ కూలీలకి సూపర్వైజర్ ఉంటే ఆ సూపర్వైజర్ సెలెక్ట్ చేస్తాడు కూలీల్ని, వాడి ఇష్టానికే సెలెక్ట్ చేస్తాడు. ఎక్కడ లేదు ఎక్స్ప్లాయిటేషన్. ఉద్యోగాలు చేసే వాళ్ళ లేదా, నర్సులు ఒక డాక్టర్ ఒక హాస్పిటల్లో పనిచేయడానికి వెళ్ళే ఒక నర్సు దగ్గర లేదా, ఒక సేల్స్ గర్ల్ దగ్గర లేదా. అంటే ఆడవాళ్ళకి సెక్యూరిటీ కావాలి, ఆడవాళ్ళని హరాస్ చేయకూడదు, ఆడవాళ్ళని బలవంతం చేయకూడదు, ఆడవాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. దీనికి అందరినీ ఫైట్ చేస్తున్నామండి. ఒక శ్రీరెడ్డి గారు కాదు, ప్రపంచం మొత్తం ఫైట్ చేస్తుంది. ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నారు. అన్ని తెచ్చినా అంతమంది ఫైట్ చేసినా ఇంకా ఈరోజు ఆసిఫా లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎవరన్నా ఆపగలుగుతున్నామా? ఆ విషయంలో ఫైట్ చేయడం గురించి ఎవ్వరం కాదనడం లేదండి. రెండు విషయాలు ఉన్నాయి ఆడ మగ రిలేషన్షిప్ అంటే. ఒకటి ఇష్టం ఉండి వెళ్ళడం, తెలుసుకొని వెళ్ళడం, నువ్వు ఎక్స్ప్లాయిట్ అవుతున్నావని తెలుసుకొని వెళ్ళడం, నిన్ను బలవంతం చేయడం. బలవంతం చేయడం ఎప్పుడూ తప్పే. మన ఇండస్ట్రీలో బలవంతం చేశారని బయటకు వచ్చిన ఇన్సిడెంట్స్ ఎన్ని లేవండి. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక సింగర్ని గొడవ చేస్తే ఆ మ్యూజిక్ డైరెక్టర్ని అరెస్ట్ చేయలేదా? ఒక కమెడియన్ ఆయన వైఫ్ని ఇచ్చేస్తే ఆ వైఫ్ని అతన్ని అరెస్ట్ చేయలేదా? ఇంకొక ఆర్టిస్ట్ వాళ్ళ వైఫ్ని టార్చర్ చేస్తే అతన్ని అరెస్ట్ చేయలేదా? ఎప్పుడు ఏ స్త్రీ బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్పినా ఇండస్ట్రీలో యాక్షన్ తీసుకున్నారండి. నాకు తెలిసి యాక్షన్ తీసుకొని వాళ్ళు ఎవ్వరూ లేరు. రైట్ ఫ్రమ్ జమున గారు, శ్రీదేవి గారు, భానుమతి గారి దగ్గర నుంచి కూడా ఎన్నో సందర్భాల్లో హీరోని పీకిన హీరోయిన్లు కూడా ఉన్నారు. చెప్తేనే కదా విషయాలు తెలిసేది బయటికి. నిజంగా మీకు అన్నీ ఏమంటే, మీరు 10 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నారు, 10 సంవత్సరాలు పనిచేస్తున్నారు మీరు ఇదే ఇండస్ట్రీలో. ఒకసారి మోసపోతే మోసం, 2 సార్లు మోసపోతే మోసం, 10 సంవత్సరాలు మోసపోతారండి ఎవరన్నా? మనము నగరంలో ఉంటామండి, అడవిలోకి వెళ్తున్నామంటే ఎంత ఎక్విప్డ్గా వెళ్తామండి. ఒక గన్ను పెట్టుకుంటాం, ఒక కత్తి పెట్టుకుంటాం, ఒక 10 మందిని పెట్టుకొని వెళ్తాం. అంతే కదా, అడవిలోకి అలాగే కదా వెళ్తాం. ఎందుకంటే అడవిలో జంతువులు ఉంటాయి, క్రూరమృగాలు ఉంటాయి అని మనకు తెలుసు. కాబట్టి మీకు తెలిసిన రోజు ఫస్ట్ ఇన్సిడెంట్లో మీకు తెలుస్తుంది కదండి. మీకు అలా తెలిసినప్పుడు మళ్ళీ మీరు ఎందుకండి వెళ్ళి ఏమారిపోతున్నారు, ఎందుకండి మోసపోతున్నారు? ఎవరో మొన్న ఒక అమ్మాయి వచ్చి మాట్లాడుతుంది, ఇట్లా మేము ఊళ్ళ నుంచి సినిమాలు యాక్ట్ చేసుకోవాలని వస్తాము, సినిమా యాక్టింగ్ ఇన్స్టిట్యూషన్ అని పెడతారు. ఓకే, వచ్చావు నువ్వు, మీరు యాక్టింగ్ ఇన్స్టిట్యూషన్లో నేర్చుకున్నారు. ఆ ఇన్స్టిట్యూషన్ అతను తీసుకెళ్ళి ఒక ఏజెన్సీ వీళ్ళంతా వేషాలు ఇప్పిస్తారమ్మా అని మిమ్మల్ని అప్పచెప్పాడు. మీరేమి చిన్నపిల్లలు కాదు కదండి, 7 ఏళ్ళు 8 ఏళ్ళ పిల్లల కంటే ఏం చేస్తున్నావో తెలియదు. ఆసిఫాకి ఏం జరిగిందో తెలియదు. ఒక్కొక్కరికి ఏదైనా నా నోటికి భయంకరంగా వస్తుంది, చాలా సాఫ్ట్గా మాట. ఒక్కొక్కరికి 30 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత మన జీవితం ఏంటి, మనకేం కావాలి, మనం ఎలాంటి చోటుకి వెళ్తున్నాము, మనకి ఎలాంటి సెక్యూరిటీ కావాలని తెలుసుకోవాల్సింది మన బాధ్యతే కదా. అది వదిలేసి మోసం చేసేస్తున్నారు, ఏమార్చేస్తున్నారు అంటే అది ఎంతవరకు రైట్? సో నేను అదే చెప్పాను, కాస్టింగ్ కౌచ్ అనేది ఉండొచ్చా ఉండకూడదా అంటే, ఉండొచ్చా ఉండకూడదా అన్నది పక్కన పెడితే ఎక్కడన్నా మంచి చెడు ఉంటుందండి. ఇండస్ట్రీ మొత్తం అలాగని ఇండస్ట్రీలో మొత్తం అన్యాయాలు జరగదు. ఇండస్ట్రీలో మొత్తం వచ్చే అమ్మాయిలందరూ కూడా ఇలాగే వస్తున్నారంటే అది ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను. మేమందరం ఆ ఇండస్ట్రీలోంచి వచ్చిన వాళ్ళమే. నేను ఆ ఇండస్ట్రీలో చక్కగా 30 సినిమాలు చేశాను. ఒక పెద్ద ఇంట్లో పెద్ద డాక్టర్ని పెళ్లి చేసుకున్నాను. 2 బంగారు లాంటి పిల్లల్ని కన్నాను. కంఫర్టబుల్గా 30 సంవత్సరాలు నేను జీవిస్తున్నాను. ఈ ఇండస్ట్రీ వల్ల, ఈ సినిమా వల్ల నాకు ఎక్కడికి వెళ్ళిన జీవితం అంటే ఎవరు రాజశేఖర్ అని మీరు వెళ్తే కనబెడతారు. సినిమా ఆర్టిస్ట్ కాబట్టి నేనంటే తెలుసు. ప్రతి ఒక్కరికి ఎంతో మర్యాద ఇస్తారు. ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత ఇంటి అమ్మాయిలాగా చూసుకుంటారు. అలాగని ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళందరూ ఎక్స్ప్లాయిటేషనే. ఆడవాళ్ళందరూ ఎవరి దగ్గర పడుకొని వచ్చిన వాళ్ళంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది తప్పని చెప్పడం తప్ప నేను
ఆ ప్రకటన అలాగే నేను మాట్లాడిన దానివల్ల నేను నా మొగుడికి అమ్మాయిని పంపిస్తానని ఆవిడ మాట్లాడితే ఒక పెద్ద ఛానల్ వేస్తుందా అండి? అంటే నేనేదో ఇలాగ ఛానల్లో వచ్చేసినంత మాత్రాన, ఆవిడ చెప్పేసినంత మాత్రాన నేనేదో అయిపోతాను, నా జీవితం ఏదో అయిపోద్దని కాదు. జీవిత రాజశేఖర్ ఎప్పుడు జీవిత రాజశేఖరే. ఎవరు ఏం మాట్లాడినా పైన దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరికి ఏం చేసింది వాళ్ళకి వస్తుంది. నేనేం చేస్తానో నాకు తెలుసు, నాకేం వస్తుందో నాకు తెలుసు. కానీ ఈ నిజాలన్నీ ఎవరు చెప్తారు? చెప్పకుండా వదిలేస్తే ఎలా తెలుస్తాయి? అదేనండి, అదే నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోవడం అదే, ఇప్పుడు ఆ కమిటీ ఏదో వేస్తానన్నారు, ఆ కమిటీలో నాకు అసలు ఇది వినేంత వరకు ఆ కమిటీలో నన్ను జయసుధ గారిని పేర్లు చెప్పారని కూడా నాకు తెలియదు. సో అంటే ఆ కమిటీలో నా పేరు వేస్తే నేను అన్ని నిజాలు మాట్లాడతాను, నేను నిజాలు అడుగుతానని భయమా? నేను అడుగుతున్నా, నా దగ్గరికి రండి ఎవరొచ్చి మాది. కొన్ని ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారండి? అంటే వీళ్ళ లెక్క ప్రకారం వీళ్ళు అనేది ఎవరో ఒక ఆవిడ చెప్తుంది, మాతో ఏమో ఉంటారు, వేషాలన్నీ ఇంకొకరికి ఇస్తారు అని. ఎవరికి క్యాలిబర్ ఉందో, ఎవరికి ఏమంటాము, ఎవరికి క్యాలిబర్ ఉందో, ఎవరు చేయగలరో, ఎవరికి పాపులారిటీ ఉందో వాళ్ళే పెట్టుకుంటారు. ఈరోజు ఒక ఫిదా అనే సినిమాతో సాయి పల్లవి అనే ఆమె పెద్ద హీరోలకు అందరికంటే ఎక్కువ వెళ్ళిపోయింది. వెళ్ళలేదా? ఈరోజు సాయి పల్లవి అంటే సినిమాకి వెళ్తారు. తనకి టాలెంట్ ఉంది, తను నిరూపించుకుంది, తను చూడడానికి జనం వెళ్తున్నారు. సో నీకుంటే నువ్వు కూడా అవుతావు. అంతేగాని జస్ట్ బికాస్ నేను ఊరి నుంచి వచ్చాను, ఒక ఆర్ట్ అంటే ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్లో పనిచేశాను, నాకు వేషాలు రావాలంటే ఎందుకు ఇస్తారు? అలాగే వీళ్ళు అన్నట్టుగానే బయట అంటే ఇంక ఓపెన్గా మాట్లాడుకుందాం, దూరం వచ్చాము అన్నట్టుగానే వేషాలు ఇస్తామని మోసం చేశారు అని అంటే నువ్వు అంత అమాయకంగా ఎందుకున్నావు? అవకాశం ఎందుకు ఇచ్చావు? వాళ్ళు బేడ్ అని మెసేజ్ పంపితే మీరు హనీ అని ఎందుకు మెసేజ్ పంపించారు? వాళ్ళు ఎక్కడికి వస్తారంటే మీ రూమ్కి రావాలని మీరు ఎందుకు అడిగారు? మీరు ఫేస్బుక్ అప్లోడ్లో ఒక ఫేస్బుక్ అప్లోడ్ చూపిస్తాను, ఆ ఫేస్బుక్ అప్లోడ్లో దిస్ సో కాల్డ్ ఎవరైతే ఇన్ని అలిగేషన్ చేస్తున్నారో వాళ్ళు ఒక ఫేస్బుక్లో ఒక జర్నలిస్ట్, మీలా ఒక జర్నలిస్ట్ చాలా అందంగా రాశారు. ఆవిడ రూపా గారు అని ఆవిడ పేరు, రూపా గారు. ఆవిడ అప్లోడ్ చేసిన వీడియో మీరు అందరూ చూసారో లేదో ఒకసారి ఈ వీడియో చూపించు. ఆ వీడియో చూసి ఏమంటే మీరు అందరూ ఇంత సపోర్ట్ చేస్తున్నారంటున్నారే, ఈ సపోర్ట్ చేసే ఇలాంటి వ్యక్తికే మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అడిగారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో అని ఆయన గురించి అంత మాట్లాడాల్సి వచ్చింది. జెన్యున్ గా సంధ్య గారు అవనివ్వండి, ఇంకెవరన్నా అవ్వనివ్వండి, ఎల్లమ్మ అవనివ్వండి, వెంకన్నమ్మ అవనండి, మీకు ఏదన్నా ఉంటే ఇదే సంధ్య గారు, నేను అడుగుతున్నాను, ఆవిడ చెప్తున్నారు ఎప్పుడో 4 సంవత్సరాల ముందు ఇట్లా ఒక అమ్మాయి ఫోన్ చేసింది నేను విన్నాను అని ఆవిడ చెప్పిన ఆవిడ, మీరు పెద్ద సోషల్ యాక్టివిస్టు, ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే వెళ్ళిపోయి నిలబడే వ్యక్తి, ఆ రోజు మీరు ఎందుకు వచ్చి నన్ను అడగలేదు? ఆ రోజు అడగాలిగా. ఆ రోజు ఎందుకు గాజులు దొరుకుకొని కూర్చున్నారు? తమాషాగా ఉందా మీ అందరికీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి?